తెలుగు ఆన్లైన్ టీచింగ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఇంకా మీకోసం ఒక స్పెషల్ టాపిక్తో ఈరోజు అయితే క్లాస్ చెప్పడం జరుగుతుంది. అదేంటి అంటే నుగాగమ సంధి. ఇది చాలామంది అడగడం జరిగింది. ఆ సంధిని అందుకే పరిచయం చేస్తున్నాను ఇక్కడ. ఇంకా దీంతో పాటు మరియు ఇంకొక సంధి కూడా ఉంది. ఏంటి అంటే లుల నల సంధి. ఈ లుల నల సంధి మరియు నుగాగమ సంధిని ఈరోజు క్లాస్గా చెప్పడం జరుగుతుంది. ఇది ప్రతి పోటీ పరీక్షకు కూడా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోండి. లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్లు ఇవ్వడం లేదు. చాలా తక్కువగా లైక్లు వస్తున్నాయి. మీ లైక్లే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఎక్కువ మీకు ఏ సబ్జెక్టు కావాలన్నది కామెంట్లో చెప్పండి. మీ లైక్ల ద్వారా నేను నా ఎంకరేజ్మెంట్ తోటి ఇంకా ఎక్కువ క్లాసులు చెప్తూ ఉంటాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నుగాగమ సంధి ఈరోజు చెప్పబోయే క్లాస్. ఉదంతమగు తద్ధర్మార్థ విశేషణములకు అచ్చు పరమగునప్పుడు నుగాగమము పగును. ఉదంతమగు అంటే పూర్వపదం యొక్క చివర ఉకారం ఉంటుంది. మరి తద్ధర్మార్థ విశేషణం అంటే ఏంటి చూద్దాం. తద్ధర్మార్థ విశేషణము అనగా ఆ క్రియ ధర్మముగా గల కర్తను తెలుపుతుంది. దాన్ని తద్ధర్మార్థ విశేషణము అంటాం. వీటికి అచ్చుపరమైనప్పుడు మాత్రం నుగాగమం అవుతుంది. ఉదంతమగు అంటే మీరు ఈ నియమాన్ని ఉదాహరణలు చూస్తే చాలా సులభంగా గ్రహించగలుగుతారు. నుగాగమ సంధి ఉదాహరణలు. ఇది నుగాగమము ఒక రకము ఒక నియమం కాదు, దీనికి ఎక్కువ నియమాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా గ్రహించండి. ఉండునవి, ఉండు ప్లస్ అవి, నా పోయింది. చూడండి, ఉండు ప్లస్ అవిని కలిపినప్పుడు నా పోయి, విడదీసినప్పుడు నా పోయింది, కలిపినప్పుడు నా అనేది వచ్చింది. కావున ఇది నుగాగమ సంధి. ఉండు నవి, చూడండి, విడదీసినప్పుడు ఉండు ప్లస్ అవి, అదే ఉండు ప్లస్ అవి కలిపినప్పుడు ఉండు నవి, నా కలుస్తుంది. చేయు నవి, చేయు ప్లస్ అవి అంటే కలిపినప్పుడు నా తోడైతుంది, విడదీసినప్పుడు నా అనేది ఉండట్లేదు. ఉండు నంత, ఉండు ప్లస్ అంత, ఉండు నంత. పాడు నతడు, పాడు ప్లస్ అతడు. మరి పాడును అతడు అనొచ్చు కదా, అంటే అది మనకు దీంట్లో వ్యాకరణంలో అది తప్పు అవుతుంది అన్నట్టు. అలా ఉండడానికి వీల్లేదు. అస్తమించునది, అస్తమించు ప్లస్ అది, అస్తమించును అది అని అంటే అస్తమించున్నది అవుతుంది అప్పుడు. కావున అది వ్యాకరణ భాషలో అది తప్పు అవుతుంది. కావున అలా మనం చేయడానికి లేదు, ఇలాగే చేయవలసి ఉంటుంది. అస్తమించునది. ఈ విధంగా మీరు ఈ సంధిని నేర్చుకోండి. పోవు ప్లస్ అది, పోవునది అంటే మనము విడదీయడమే కాదు, కలపడం కూడా నేర్చుకోవాలి. సంధి పదాలను కలపడం కూడా నేర్చుకోవాలి, విడదీయడం కూడా రావాలి. వచ్చు ప్లస్ అవి, వచ్చునవి. ఈ విధంగా మనము కలపడం విడదీయడం నేర్చుకుంటూ ఉంటే ఎలా ఇచ్చినా చేయగలుగుతాం. పరీక్షలు అలా ఇస్తారు, ఇలా కూడా ఇస్తారు. కొట్టు ప్లస్ అతడు, కొట్టునతడు కలిపినప్పుడు నా అనేది వస్తుంది. చూడండి, ఉకారంనకు నా అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. చేయు ప్లస్ అతడు, చేయు ప్లస్ అతడు, చేయు నతడు, ఇలా రావడమే నుగాగమం. మాట్లాడు ప్లస్ అది, మాట్లాడునది. ఈ విధంగా ఉంటుంది మరి ఒక నియమం. ఇప్పుడు ఇంకొక నియమం చూద్దాం. ఈ ఉదాహరణల ద్వారా మీరు చక్కగా గ్రహించగలుగుతారు. ఎక్కువ ఉదాహరణలు సాధన చేస్తున్న కొద్దీ అవగాహనతో మాత్రం చేసేవే ఈ వ్యాకరణం అండి. బట్టి పడితే వచ్చేది కాదు. కావున అవగాహనతోనే మీరు నేర్చుకుంటూ ఉండండి. ఇంకొక నియమం చూద్దాం. షష్ఠీ తత్పురుష సమాసమునందు ఉకార రుకారములకు అచ్చుపరమైనప్పుడు నుగాగమము అవుతుంది. షష్ఠీ తత్పురుషం అంటే ఏంటి మరి? షష్ఠీ తత్పురుష యొక్క విభక్తి ప్రత్యయాలు కిన్ కున్ యొక్క లోన్ లోపల, కి కు యొక్క లోపల, వాటి ద్వారా వచ్చే పదాలను విభక్తి ప్రత్యయాలు చేరేవే షష్ఠీ తత్పురుష సమాసాలు అవుతాయి. వాటికి మనకు నుగాగమం వస్తుంది. రాజు నా ఆజ్ఞ, రాజు యొక్క ఆజ్ఞ కదా, రాజు నా ఆజ్ఞ, రాజు ప్లస్ ఆజ్ఞ, రాజు నా ఆజ్ఞ, నా అనేది ఇక్కడ చేరడం వలన ఇది నుగాగమ సంధి అయింది. పితృనానతి, పితృ ప్లస్ ఆనతి, పితృ ప్లస్ ఆనతిని మనము కలిపినప్పుడు పితృనానతి అవుతుంది. నాకు దీర్ఘం అనేది వచ్చింది, ఇక్కడ నుగాగమ సంధి అవుతుంది. విధాతృనానతి, విధాతృ ప్లస్ ఆనతి. కావున ఈ నా అనేది ఇక్కడ మనం కలిపినప్పుడు నా రావడం, విడదీసినప్పుడు నా పోవడం, దీన్ని నుగాగమ సంధిలాగా చెప్తాం మనం. ఉదంత స్త్రీ సమములకును, ఉదంత అంటే పూర్వపదం యొక్క చివర ఉకారం ఉండి స్త్రీ సమములకు, అదంతా గుణవాచకములకును పుంపులకు తనము పరమైనప్పుడు నుగాగమము అగును. మరి స్త్రీ సమములు అంటే ఏంది? స్త్రీ లింగములు కాదు.
స్త్రీ సమములు అంటే స్త్రీలింగములు కాదు, స్త్రీ సమానమైన పదాలు. ఏంటి ఆ స్త్రీ సమ పదాలు అంటే స్త్రీలింగ శబ్దాలకు వ్యాకరణ కార్యాలు ఏవి జరుగుతాయో, అంటే స్త్రీలింగ శబ్దాలకు వ్యాకరణ కార్యాలు ఏమైతే మనం వాడుతామో వీటికి అవి వర్తిస్తాయి. వాటినే స్త్రీ సమములు అంటాము. స్త్రీలింగ శబ్దాలకు జరిగే వ్యాకరణ కార్యాలు వాడుతూ ఉంటాము, కావున వాటిని స్త్రీ సమములు అంటాము. ప్రథమా విభక్తిలోని డు, ము, వు అనే ఏకవచన ప్రత్యయాలు చేరనటువంటి పదములను స్త్రీ సమములు అంటారు. అంటే ఇక్కడ ప్రథమ విభక్తిలో డు, ము, వు అనే ప్రత్యయాలు ఉంటాయి కదా, అవి ఏకవచన ప్రత్యయాలు అనే ఏకవచన ప్రత్యయాలు చేరకుండా ఉండే పదాలు కూడా స్త్రీ సమములు అని చెప్పవచ్చు. ఇప్పుడు స్త్రీ సమములు అర్థమైంది అనుకుంటే అందరికీ ఉదాహరణలు చూడండి. ఆ ఉదాహరణలు చూస్తే మీరు ఇంకా చక్కగా అవగాహన చేసుకోగలుగుతారు. సొగసు ప్లస్ తనము, సొగసుందనము. ఇక్కడ కలిపినప్పుడు సున్నా చేరడం జరిగింది, సొగసు. మరి ఇక్కడ తా పోయి దా అయింది. ఇక్కడ అరసున్న, సొగసుందనము, అరసున్న వచ్చింది ఇక్కడ సొగసుందనము. ఈ విధంగా మనకు 3 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు నాకి దావత్ వస్తుంది, సొగసుందనము. ఇది ఈ విధంగా మనకు ఉంటాయి, మారుతూ ఉంటాయి. ఇన్ని రూపాలుగా 3 రూపాలుగా మారుతూ ఉంటుంది నుగాగమ సంధి. ఈ పుంపులు చురుకు ప్లస్ తనము, చురుకుందనము, సున్నా వచ్చింది. చురుకుందనము అరసున్నా వచ్చింది. ఇప్పుడు మనకి ఒత్తు వస్తుంది, నాకి దావత్తు వస్తుంది. చురుకుందనము, ఇక్కడ తాపోయి దా అయింది చూడండి. కచడ తపలకు గజడ దెబ్బలు వస్తూ ఉంటాయి, పరుష సరళములు. కావున ఈ విధంగా నుగాగమ సంధి ఉంటుంది. ఇంకొక నియమం చూద్దాము. నుగాగమ సంధిది ఉదంత స్త్రీ సమములకును పుంపులకు పరుష సరళములు పరమైతే నుగాగమం అగును. మరి ఉదంత స్త్రీ సమములు, ఇంతకుముందు కూడా మనం ఉదంత స్త్రీ సమములు చూసాం కదా. మొదటి పదం చివర ఉకారం అయి ఉండి స్త్రీ సమాలు అంటే స్త్రీలింగములు కాదు, స్త్రీలింగ శబ్దాలకు ఏవైతే వ్యాకరణ కార్యాలు వస్తాయో వాటిని స్త్రీ సమములు అని తెలుసుకున్నాం కదా. మళ్ళీ తనము కూడా ఇక్కడ వచ్చింది చూడండి. సరసపు ప్లస్ తనము, సరసముందనము. పూ వెళ్ళిపోయి ము అనేది వచ్చి సున్నా వచ్చి సరసముందనం అరసున్నా, సున్నా అరసున్నా. ఇప్పుడు ఒత్తుతో వస్తుంది సరసముందనము. ఈ విధంగా మనకు 3 రూపాలుగా ఉంటుంది నుగాగమ సంధిని. మనము కలిపినప్పుడు 2 పదాలు కలిసినప్పుడు 3 రూపాలుగా విభాష అంటే ఒక్కొక్క రకంగా రావడం. తలుకు ప్లస్ గజ్జెలు, తలుకుంగజ్జెలు, సున్నా అరసున్నా. చూడండి, తలుకుంగజ్జెలు, అరసున్నా సగమే పలకాలి, నిండు సున్నా మొత్తం పలకాలి. అలా ఇప్పుడు సున్నాతో కూడా వస్తుంది. తలుకుంగజ్జెలు నాకి గావత్తు వచ్చేస్తుంది. ఇన్ని రూపాలుగా ఉంటుంది మనకు నుగాగమ సంధి. మరి ఈ సంధి ద్వారా చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. చక్కగా నేర్చుకోండి. ఇప్పుడు ఇంకొక సంధి చూద్దాం. అదేంటి అంటే లులనల సంధి. ఈ సంధి గురించి మీకు ఇప్పుడు ఇక్కడ పరిచయం చేయడం జరుగుతుంది. చక్కగా చాలా సులభంగా ఉంటుంది, అందరూ చక్కగా గ్రహించండి, మంచి మార్కులు పొందండి. లులనలు పరమైనప్పుడు మొదటి పదం చివర ఉన్న మువర్ణం లోపించి దానికి ముందున్న అక్షరానికి దీర్ఘ విభాషగా వచ్చును. అంటే లులనలు పరమైనప్పుడు మొదటి పదం చివర ఏ అచ్చయితు ఉంటుందో ఉన్న మూవర్ణం అనేది హల్లు లోపిస్తుంది. అది లోపించి దానికంటే ముందున్న అక్షరం దీర్ఘంగా మారుతుంది. అదే లులనల సంధి. లులనలు పరమైనప్పుడు ఒక్కొక్కప్పుడు అంటే ఒక్కొక్కసారి విభాష అంటేనే అది వైకల్పికము, ఒకసారి రావడం ఒక్కొక్కసారి రాకపోవడం. ఒక్కొక్కసారి ముగాగమానికి లోపం అంటే ము అనేది లోపించి దాని పూర్వస్వరానికి దీర్ఘం విభాషగా వస్తుంది. అంటే విభాష అంటే వైకల్పికము వస్తాయి. అంటే ఒకసారి రావడం ఒక్కొక్కసారి రాకపోవడం, ము మాత్రం లోపిస్తుంది. దీన్నే మనం లులనల సంధి అని అంటాము. చాలా సులభంగా ఉంటుంది ఇది. ఒకసారి మీరు చూస్తే ఇంకా పరీక్షలో ఏ విధంగా ఇచ్చినా కూడా చేయగలుగుతారు.
ఇప్పుడు లుల నల సంధి ఉదాహరణలు చూడండి. ఉదాహరణల ద్వారా మీరు ఇంకా దాన్ని చక్కగా అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అందరూ చూస్తున్నారు కానీ చాలా తక్కువ లైక్లు వస్తున్నాయి. మీ లైక్లే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి ఇవ్వండి. వజ్రాలు, వజ్రము ప్లస్ లు, ము అనేది లోపించి జాకి దీర్ఘం అనేది రావడం జరిగింది. తాపాలు, తాపము ప్లస్ లు, తాపాలు, మూవర్ణం లోపించి పాకి దీర్ఘం అనేది రావడం జరిగింది. కోపాలు, కోపము ప్లస్ లు, ము లోపించి కలిపినప్పుడు పాకు దీర్ఘం వస్తుంది. సముద్రాలు, సముద్రము ప్లస్ లు, ము అనేది లోపించి దాకి దీర్ఘం రావడం జరిగింది. ఈ విధంగా లు అనేవి మనకు చేరినప్పుడు ఆ సంధి అనేది ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ చూశారు. ఇప్పుడు దీపము, దీపాల, దీపము ప్లస్ లా, దీపము ప్లస్ లా కలిపినప్పుడు దీపాల. భయాల, భయము ప్లస్ లా, ము వర్ణం లోపించి యాకి దీర్ఘం అనేది రావడం జరిగింది. సరసాల, సరసము ప్లస్ లా, ము వర్ణం లోపించినప్పుడు సాకు దీర్ఘం అనేది రావడం జరుగుతుంది. పగడాల, పగడము ప్లస్ లా, పగడాల. పర్వతాల, పర్వతము ప్లస్ లా, ము వర్ణం లోపించి ముందున్న అక్షరానికి దీర్ఘం రావడం జరుగుతుంది. ఈ విధంగా లా పదాలు, లులనల సంధిలో లా పదాలు ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు నా లులనలలో ఇంకా నా మిగిలింది కదా, నా చూద్దాం. కోపాన, కోపము ప్లస్ నా, కోపాన. కోపాన అనేది ఇలా ము వర్ణం లోపించి పాక దీర్ఘం రావడం జరిగింది. తాపాన, తాపము ప్లస్ నా, తాపాన, ము లోపించి పాక దీర్ఘం రావడం జరిగింది. పుస్తకాన, పుస్తకము ప్లస్ నా, పుస్తకాన అనేది రావడం జరిగింది. పర్వతాన, పర్వతము ప్లస్ నా, పర్వతాన, తాకు దీర్ఘం అనేది రావడం జరిగింది, ము వర్ణం లోపిస్తుంది. సముద్రాన, సముద్రము ప్లస్ నా, సముద్రాన. ఈ విధంగా లులనల సంధిని గ్రహించండి, చక్కటి మార్కులు పొందండి. ఈ తెలుగు ఆన్లైన్ టీచింగ్ యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి. అందరూ మంచి మార్కులు సాధించి మంచి ఉద్యోగాలు పొందాలని ఆశిస్తున్నాను.